నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ షో. ఇక ముందుగాల మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చటేందుల్లా అంటే, మరి మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యను వీడియో తీయుర్రి. మరి వీడియో తీసి మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ ఉంటుంది. మన ఛానల్ నెంబర్ 9966877787 నెంబర్కు పంపియుర్రి. లేదంటే ఆ నెంబర్కు ఫోన్ చేసి ఎప్పుర్రి, మన ఛానల్ అక్కడ ఉంటుంది. మరి మీ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇక ఈ ముచ్చట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లా వార్తలల్లా ఏం రాసిండు సాక్షి దినపత్రికల జర్నలిస్ట్ అన్న. మరి సాక్షి జర్నలిస్ట్ అన్న ఎట్లాంటి వార్త రాసిండో చూద్దాం. మరి ఇలా సాక్షి దినపత్రికను తీసుకొచ్చిన, మరి రోజుకో దినపత్రికను ఎందుకు పెడతానా అంటే, ఒక్కొక్క జర్నలిస్ట్ అన్న అవగాహన ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందుకనే మనం రోజొక్క పేపర్ను మార్చుకుంటూ చదివితే మన సమస్యలు అన్ని, ఏ సమస్య ఉన్నా కూడా అన్ని ఉన్నత అధికారుల దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక చూద్దాం వార్తలు. ఇక క్యాడర్ పైనే నేతల ఫోకస్. మండలాల వారీగా సమావేశాలు, అసంతృప్తులకు గాలం వేసేందుకు కాంగ్రెస్ నేతల వ్యూహాలు, సత్తా చాటేందుకు బీఆర్ఎస్ బీజేపీల విశ్వ ప్రయత్నాలు. ఇనుర్రి ఇక క్యాడర్ల పైనేనట నేతల ఫోకస్ ఎక్కిరట. ఇక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చోటా మోటా నాయకులు, కింది స్థాయిలో ఉన్నోళ్ళు, గత పాలనలో ఉన్నోళ్ళు, అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు, మరి బీఆర్ఎస్ పార్టీకి అసంతృప్తులు వ్యక్తం చేసేటోళ్ళట. వాళ్ళకు గాలాలు ఎత్తందట. మరి ఆ గాలాలు వేసి ఇక కాంగ్రెస్ లో జాయిన్ చేసుకొని ఇక కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేందుకు ప్రయత్నం చేస్తారట. ఇక బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక గెలవడం కోసం ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఇక బీఆర్ఎస్ అయితే మూడోసారి విజయం కోసం చేస్తామంటారు. ఇక బీజేపీ అయితే ఖాతా ఓపెన్ చేస్తాం, ఇప్పటి వరకు గెలవలే, ఇప్పుడు గెలుతామని చెప్పేసి ఇక చెప్తారు. అసలు ఏందో ఇలా ముచ్చట చూడాలి మరి మనం. ఇక నామినేషన్ దాఖలు గడువు చివరి దశకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏం వేగంగా మారుతాలో ప్రజలారా, ఇక్కడ ఏ రాజకీయం వేగంగా మారుతుందన్న విషయము ఉట్టి ముచ్చట. రాజకీయ పరిస్థితులు ఇక మీ అందరికి తెలిసిందే ప్రజలారా. బెల్లం ఆడ ముద్ద పెడితే ఆ బెల్లం ముద్ద సుట్టి ఇగలు తిరుగుతాయి. అంతే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, అందరూ కాంగ్రెస్ అనకుండా బీజేపీ అనకుండా అందరూ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అంతే కదా ప్రజలారా. మరి ఇల్లు ఉన్న నాయకులు, అందులో ఉన్న కార్యకర్తలు అందరు పోయి మళ్ళా కాంగ్రెస్ పార్టీలనే చేరుతారు. అందులో ఏమి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి, రాజకీయం వేడెక్కుతుంది. మరి రాష్ట్రంలో అయితే ఇక్కడ వేడెక్కినట్టయితే మా నిరుద్యోగులకైతే అనిపించలేదు. మరి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి నాయకులు. ఇక గతానికి భిన్నంగా పార్లమెంట్ పెద్దపల్లి పరిధిలో త్రిముఖ పోరు త్రిముఖ నిన్ననే చెప్పిన, మరి త్రిముఖ పోరు లేదు, చతుర్ముఖం లేదు, దశముఖం కూడా లేదు, ఏ ముఖం లేదు. ఇదంతా సాధారణ సాదాసీదా ఎన్నికలే జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏంటిదట, గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పాములు కదుపుతారట. ఇక ఈ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి ప్రతి ఓటరు గ్రామాన్ని టచ్ చేయడం కష్టంతో కూడుకున్నది కావడంతో క్యాడర్ను మాత్రమే సమాయత్తం చేసేందుకు మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే తమ పార్టీని అసంతృప్తి క్యాడర్లను పక్కన వెక్కి పక్క పార్టీ వైపు చూడకుండా కట్టడి చేసేందుకు అనేక పాటలు పడుతున్నారు. నియోజకవర్గాల వారీగా, మండలాలు, మున్సిపాలిటీల వారీగా బూత్ కమిటీ ఇన్ఛార్జీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి వివరిస్తున్నారు. దీంతో పాటు తమ పార్టీ చేసే అభివృద్ధి అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించాలని ఎన్నికల ప్రచారానికి సంసిద్ధం చేస్తున్నారట. ఇక ఈ నాయకులు మంచిగానే ఉన్నారు. బడా నాయకుల ముచ్చట చెప్తున్నారు. గమ్మత్ ముచ్చట చెప్తా మీకు. ఇక మండలంలో ఉన్న నాయకుల కాట, కింది స్థాయి కార్యకర్తల కాట, ఈ ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు, మరి దానికి ఆ పార్టీలకు సంబంధించిన ప్రధాన పార్టీలకు సంబంధించిన నాయకులు అట అక్కడ వాళ్ళకు సమావేశాలు పెట్టి మండల స్థాయిలో పెట్టి ఇక మీరు ఇంటింటికి ఓర్రి, గడప గడప తిరుగురి అని చెప్పేసి చెప్తారు. ఇవాళ వీళ్ళు మీటింగ్ పెట్టి పోతారు, రేపు పొద్దున ఆయన వేరే జెండా వేసుకొని మళ్ళా వాళ్ళ తిరుగుతాడు. మరి ఏ పార్టీలా ఎవరు ఉంటారో వాళ్ళకే తెలుస్తలేదు ప్రజలారా. గట్లా ఉన్నది
రాజకీయ పరిస్థితులు గీ సమీకరణాలు మారుతున్నాయని చెప్పాలి. కానీ ఇక రాజకీయం వేడెక్కుతుంది. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం ఉడుకుడుకున్నది, సలసల్ల పడ్డది. ఇదంతా ఉట్టి ముచ్చట. రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వం వైపే మరి నాయకులు, బడా నాయకులు, చోటా నాయకులు, మరి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద సార్లు మొన్న మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసి మరి ఎంపీగా పోటీ చేస్తారు. మరి అదంతా మనం చూసేదేనే. దాని గురించి మాట్లాడుకునే ముచ్చటనే దండుగా. ఇక చేరికల పైన కాంగ్రెస్ ఫోకస్. వీళ్ళు ఎందుకు చేర్చుకుంటారో నాకైతే అర్థం కాలే. మరి మీరు ఎవ్వరు చేర్చుకోకపోయినా మీరే ప్రభుత్వాన్ని ఫామ్ చేసిరు, మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిరు. మరి ఎందుకు వీళ్ళందరూ అక్కడ రాని శక్తి అంతా మళ్ళీ మీ పార్టీలు ఎందుకు జాయిన్ చేసుకుంటారో మరి ఆ రేవంత్ అన్నకే అర్థం కావాలి. లోకల్ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల సార్లకే అర్థం కావాలి. మరి ఎందుకు ఈ దండగా ముచ్చట్లో నాకైతే అర్థం కాలే. వీళ్ళందరూ తీసుకుపోయి అని లేస్తే మరి మీ ప్రభుత్వానికి ఏమన్నా కొత్తగా ఏమన్నా వస్తుందా, లేదంటే ప్రజలకు ఏమన్నా ఉపయోగపడే విధంగా ఉంటుందా? ఇక మీకు మళ్ళీ చెప్పేది ఏంటంటే పెద్దపల్లి జిల్లా గురించి ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా మేయర్ సార్ పోయి మరి కాంగ్రెస్ లో కడితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏమైనా అభివృద్ధి జరిగి కొత్త బిల్డింగులు, కొత్త కార్పొరేషన్, కొత్త హంగులతో కూడుకున్న సంస్థలు ఏమన్నా తయారైనాయా? ఏమి కాలే. ప్రజలు సామాన్యులుగానే ఉన్నారు. మరి రాజకీయంగా వాళ్ళు లాభాలు పొందడం కోసం మాత్రమే వాళ్ళు అక్కడ ఉన్నారు. మంత్రి మున్సిపాలిటీ మరి చైర్మన్ మేడం ను మార్చిరు, కొత్త మేడం వచ్చినట్టున్నది. మరి అక్కడ ఏమన్నా మంత్రి మున్సిపల్ కార్పొరేషన్ అంటే మున్సిపల్ ఏమన్నా మారిందా అంటే ఆయనే ఉంటది. ఎక్కడైనా కూడా ఏది చూసినా ఏది మార్చినా కూడా వాళ్ళ పార్టీలకు సంబంధించి వాళ్ళ రాజకీయ లాభాల కోసం మాత్రమే పార్టీలు మారుతారు తప్ప ప్రజల అభివృద్ధి కోసం పోరాటం చేసేటోళ్ళు ఎవరు ఏ పార్టీ మారే పరిస్థితులు కనబడే. మరి కష్టపడ్డలకు ఏ పార్టీలలో ఉండి కష్టపడ్డ కార్యకర్తలకు, కష్టపడ్డ చిన్న లీడర్లకు మరి ఈ యొక్క ప్రధాన పార్టీలు ఏ విషయంలో కూడా వాళ్ళకు న్యాయం చేసిన దాఖలాలు అయితే కనబడతలేవు అనే చెప్పుకోవాలి ప్రజలారా. ఇక ఈ ఫోకస్ ముచ్చట దండగా ముచ్చట. కాంగ్రెస్ అట చేరికలమైన ఫోకస్. ఎందుకు ఏం చేస్తారు వీళ్ళందరూ చేరి? 7 ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు. ఇక మళ్ళీ పెద్దపల్లి పార్లమెంటులా ఇక మండలంలో ఉన్న లీడర్లను జాయిన్ చేసుకొని మీరు ఏం చేస్తారో మీరు చెప్పాలి. వీళ్ళందరినీ జాయిన్ చేసుకుంటే ఎందుకో మరి ఎమ్మెల్యే సార్లకే తెలియాలి. ఇది ఎందుకో కూడా వరస్ట్ ముచ్చట అనే చెప్పుకోవాలి. నిరుద్యోగులకు ఎట్లా ఉపయోగపడతారు? నిరుద్యోగుల దగ్గరికి కోరి, మరి రైతాంగాన్ని దగ్గరికి కోరి, మరి రైతులారా, నిరుద్యోగులారా, విద్యార్థులారా, మరి మీ బాగోగులేంటివి, మీ రైతుల కష్టాలేంటి గవాడికి తెలుసుకోరు. ఇలానట అలా జాయిన్ చేసుకోనట వీళ్ళు గెలుస్తారట. గెలిచి ఏం చేస్తారు? మళ్ళీ ఇదే అభివృద్ధి అనేది గిన్నే ఉంటది. మీకు నిన్న కూడా చెప్పిన మన గత ఎంపీ ఎవరో మనకు తెలియదు. మరి గత ఎంపీకి ఎవరో కూడా పూర్తి స్థాయిగా మన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు అనేది తెలియదు. మరి ఆయన ఎంపీ అయిండు, గట్టనే ఇప్పుడు కూడా మళ్ళీ అవుతారు. ఇక దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక సామాజిక వర్గాల మద్దతుతో ముందుకు బూతులు, శక్తి కేంద్రాలను బలోపేతం చేసే పనిని ఇప్పటికే పూర్తి చేసిన బీజేపీ 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి పనుల్లో క్యాడర్ను ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ అమలు చేస్తుంది. ఇక వాళ్ళలో ముచ్చట, బీజేపీలో ముచ్చట ఏంటి? ఇక మేము కేంద్రంలో మళ్ళా నరేంద్ర మోడీ సర్కార్నే తెచ్చుకుంటాం మరి అని చెప్పేసి వాళ్ళు గడపగడ ప్రచారం చేసుకుంటారు, ఇంటింటికి తిరుగుతారు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్లనే మరి మేము మొన్న ప్రభుత్వం ఏర్పాటు చేసినాం, ఇప్పుడు మరి ఈ యొక్క పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా మేమే గెలవాలి అని చెప్పేసి వాళ్ళు తిరుగుతారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటావా, ఇక కారు పల్టీ కొట్టినట్టు ఉన్నది. మరి ఆ కారు రిపేర్కి అయ్యే పరిస్థితులు ఉన్నదా లేదా అనేది ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది ఈ ఎన్నికలలో. ఇక 10 ఏళ్లుగా కేంద్రంలో ప్రధాని మోదీ అందిస్తున్న అవినీతి రహిత పాలన, అవినీతిని అంతం చేసేందుకు చేపడుతున్న చర్యలను వివరిస్తూ కమలం పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. అలాగే అయోధ్య రామ మందిరం, మోదీ ఇమేజ్ తో పాటు పెద్దపల్లి నియోజకవర్గం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గం మద్దతు కూడగట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ నేతకాని
నేతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. త్వరలో ఇలాంటి కార్యక్రమాలను నియోజకవర్గాల వారిగా నిర్వహించి పెద్దపల్లి పార్లమెంటులో బోనీ చేయాలన్నారు. అయితే ఈ బీజేపీ పార్టీలో ముచ్చట నేను అడుగుతాను, నాకు తెలియకనే అడుగుతానా, మరి బీజేపీ పార్టీలను ఈ మాదిగ బిడ్డల సపోర్ట్ తోటి మీరు గెలవాలి అని చెప్పేసి మీరు ఒక ప్రయత్నం చేస్తారు. మందకృష్ణ మాదిగ వచ్చి మీకు సపోర్ట్ చేస్తానని చెప్తారు కదా, మరి ఈ నేతగాని సామాజిక వర్గానికి ఎందుకు అయ్యా? ప్రధాన పార్టీలు రెండు, అవి కష్టపడ్డ కార్యకర్తలకు కష్టపడ్డ నాయకులకు ఎంపీ టికెట్ ఇయ్యలే. అలా ఉట్లవార ప్రసాదాన్ని ఉండే కాంగ్రెస్ లా మరి ఇయ్యలే. మరి బీఆర్ఎస్ నుంచి ఎవరు లేరు అని చెప్పేసి కొప్పులీశ్వరన్నకి ఇచ్చిండు. మరి వాళ్ళిద్దరూ ఆ రెండు ప్రధాన పార్టీలు మాల సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు మరి మీరు మాదిగ సామాజిక వర్గానికి ఇస్తే ఇంకా ఈజీగా ఉండేది కదా గెలుపు అవకాశం. మరి మాదిగ బిడ్డలు ఓట్లేసేవాళ్ళు కదా మీకు. ఇలా అందరికీ ఆత్మీయ సమ్మేళనాలు, ఆ సమ్మేళనాలు, ఈ సమ్మేళనాలు పెట్టాల్సిన అవసరం ఉండకపోయేది కదా. మరి వీళ్ళకి ఈ ఆలోచన రాలేదేమో. అంటే బీజేపీలో మాదిగ నాయకులు లేరా, కష్టపడ్డ నాయకులు లేరా అంటే ఉంటారు, కాంగ్రెస్లో లేరా అంటే ఉంటారు, కానీ వాళ్ళను పట్టించుకోదు. ఎందుకంటే ఆర్థికంగా రాజకీయంగా ఎవరు బలవంతులు ఉంటే గాళ్ళకే ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్, సర్పంచ్ టికెట్, వార్డు మెంబర్ టికెట్ కూడా అట్లా ఆర్థికంగా ఉన్నోళ్ళకే ఇస్తారన్న ముచ్చట ప్రధాన పార్టీలు నిరూపించుకుంటున్నాయి. ప్రజలారా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరి ఏ సామాజిక వర్గం గురించి అయినా ఒకటే, ఇది ఎస్సీ రిజర్వేషన్ కనుక మరి ఎస్సీ రిజర్వేషన్లా మరి మూడు పార్టీలు మూడు సామాజిక వర్గాలకి ఇస్తే బాగుండేదేమో. ఆలోచన చేయాలి కదా. మూడు పార్టీలకు సంబంధించి మూడు సామాజిక వర్గాలు, నేతకాని సామాజిక వర్గం, మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, మరి ఎవరో ఓట్లు ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచేటోళ్ళు కావచ్చు. మరి లేదంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించేటోళ్ళు కావచ్చు. ఇట్లాంటి ఆలోచనలు రావాలి. కానీ ఇక వాళ్ళట వీళ్ళు తప్పు చేస్తారట, మళ్ళీ ఆ తప్పు కోసం అట మళ్ళీ వీళ్ళ దగ్గరికి పోతారట. వీళ్ళకి ఇంకా మందకృష్ణ మాదిగన్న సపోర్ట్ చేస్తారట. మరి చెయ్యుర్రి, గెలువుర్రి, మీరు బోనీ చేస్తే మంచిదే. మరి ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక ఒకన్న పూర్వ వైభవం తెస్తా అంటాడు, ఒకన్న హైట్రిక్ సాధిస్తా అంటాడు, ఒకన్న బోనీ కొడతా అంటాడు. మరి ఈ బోనీలేందో, ఈ పూర్వ వైభవాలేందో, ఈ హైట్రిక్లేందో ప్రజలు నిర్ణయించబోతారు. రాబోయే రోజుల్లో చూడాలి ఇంకా ఎట్లా ఉంటుంది అనేది. ఇక ఇనుర్రి ఏందట, 6 గ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేలా కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారట వాళ్ళకు. 6 గ్యారంటీలు మొన్ననే అయిపోయినాయి. ఇక మార్పు వచ్చింది. నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. రైతుల అకాల కష్టాలన్నీ మారిపోయినాయి. వాళ్ళకు పంట నష్టం చెల్లించిర్రు. ఇక ఏం పెట్టిర్రు, తెల్ల రేషన్ కార్డు ఇచ్చిర్రు. ప్రతి ఒక్క నిరుపేద కుటుంబీకులు 8-9 సంవత్సరాల నుంచి నిత్యావసరమైన కనీస సౌకర్యమైన రేషన్ బియ్యం తీసుకోవడానికి అనేక బిడ్డలకు తెల్ల రేషన్ కార్డు లేదు, అనేక కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు లేదు. ఆ కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. గత ప్రభుత్వానికి లేదు, ప్రస్తుత ప్రభుత్వానికి లేదు. కానీ వీళ్ళు 6 గ్యారంటీలు పూర్తి చేస్తారు, వీళ్ళు మనకు ఇస్తారు. నేను చెప్పేది ఒకటే, ఏ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ లేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ 8 సంవత్సరాల వరకు తెల్ల రేషన్ కార్డు అవకాశాన్ని కల్పించలేదు. మరి అనేక మంది పిల్లలకు పెళ్లిళ్ళైనాయి. మరి వాళ్ళు కుటుంబాలుగా ఏర్పడ్డ తర్వాత కూడా వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు అవసరం అనేది పడ్డా కూడా కనీస సౌకర్యాన్ని కల్పించలేదు గత ప్రభుత్వం. ప్రస్తుతం కూడా తెల్ల రేషన్ కార్డు దాఖలాలేదు. మరి ఎక్కడికి పోయినా కూడా ఓ తెల్ల రేషన్ కార్డు ముంగడేయుర్రి అని చెప్తారు. ఆధార్ కార్డు కావాలి, తెల్ల రేషన్ కార్డు కావాలి అని చెప్పేసి మీ ప్రభుత్వమే అడుగుతుంది. మరి తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందో మీరు చెప్పాలి. మరి చెప్పరు. కానీ 6 గ్యారంటీలు చేయాలి. ఎట్టే చేస్తారు? తెల్ల రేషన్ కార్డు తెచ్చుకోమని వీళ్ళు చెప్తారు, మీరేమో అక్కడ ఏది అద్దని మీరు చెప్తారు. మరి ఇక్కడ నష్టపోయేది ఎవరు? ప్రజలు. మరి ఏం ఆలోచన చేస్తారు? ముందుగాల కనీస సౌకర్యమైన తెల్ల రేషన్ కార్డును అవసరాన్ని తీర్చిన తర్వాత మీ 6 గ్యారంటీల కథ మొదలు పెడితే బాగుండేదేమో అని మేము అనుకుంటున్నాం. ఇక మీరు ఇంకో ముచ్చట మాట్లాడాలి. ఇక ఇప్పుడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలు, ఇక ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అని చెప్పారు. ఇక ఎప్పుడు పెడతారో? ఆగస్టులో పెడతామన్నారు. మరి నాకైతే మీరు ఎలక్షన్లో కోడే కనబడుతుంది, కానీ మరి మళ్ళా ఈ యొక్క నోటిఫికేషన్లకు ఎగ్జామ్లు పెట్టే పరిస్థితులు అయితే కనబడతలేవు. ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోయినాక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇక మీరు ఏం చెప్పిర్రు మొన్నటిదాకా? మరి
గత ప్రభుత్వం ఒకసారి చెప్పింది గిట్లనే ఉద్యోగాల సంవత్సరం ఇది అని, ఉద్యోగ నామ సంవత్సరం అని ఆయన పెడతాడు, ఇక మీరేమో ఇట్లా పెడతారు. మరి నిరుద్యోగులుగానే మిగిలిరు, రైతన్నల కష్టాలు అక్కడనే పోయినాయి, ఇక తెల్ల రేషన్ కార్డు బాధితులు అక్కడనే ఉన్నారు, దళిత బంధు బాధితులు ఆడనే ఉన్నారు, ఇక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి మాట్లాడుకుంటే ఆర్ఎఫ్సిఎల్ బాధితులు అక్కడనే ఉన్నారు, దళిత బంధు బాధితులు అక్కడనే ఉన్నారు, ఇక అభివృద్ధి ఆడనే ఉన్నది. అంబులెన్స్ ప్రభుత్వ దవాఖానాల అంబులెన్స్లకు టైర్లు లేక మెయింటెనెన్స్ లేక అంబులెన్సులు హాస్పిటల్లోనే నిద్రపోతున్నాయి. ఇక గిట్లా ఉన్నది ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం. ఇంకా వీళ్ళట దిశానిర్దేశాలు ఎత్తారట, ఆ పార్టీ ఆయన హైట్రిక్ సాధిస్తా అంటాడు, ఈ పార్టీ ఆయన పూర్వవైభవం తెస్తా అంటాడు, ఇంకో అన్న బోని కొడతా అంటాడు. ఎవరు ఏం చేస్తారో ఎవరికి ఏం చేస్తలేరు. మీరు ఇప్పటి వరకు ఎన్ని మీటింగులు పెట్టినా ఎన్ని బహిరంగ సభలు పెట్టినా కూడా మీరు నిజాయితీగా రాబోయే రోజుల్లో ప్రజలకు ఏం చేస్తామన్న విషయాన్ని మీరు చెప్తలేరు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని మొన్న ఓ అన్న మొత్తుకుంటాడు బహిరంగ సభ, అది ఏంటిది సభల. మరి నేను అడుగుతాన్నా, ఎక్కడ పెట్టిస్తాడే అన్న నిరుద్యోగులకు? మరి మీరు అనుకున్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న సింగరేణిలో స్థానికేతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించరు, చాలా కొట్లాడూరు పోయి మీరు అక్కడ, మరి మా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వరి అని చెప్పేసి మీరు అక్కడ పోయి ధర్నా చేయురు. చూద్దాం ఇప్పుడు చెయ్యురు, ఎందుకు చెయ్యరు అంటే ప్రజలారా వీళ్ళకి ఆర్థిక బలం కావాలంటే అట్లాంటి పరిశ్రమల నుంచి ఉన్న కాంట్రాక్టర్లు అట్లాంటి వాళ్లకు అవుట్ సోర్సింగ్ నిర్వహించే నిర్వాహకులకు వీళ్ళ సహాయాలు అవసరం ఉంటుంది కనుక వీళ్ళు స్థానికుల ఉద్యోగుల కోసం కొట్లాడరు. మీ బిడ్డలు మరి మీ అంటే రైతుల బిడ్డలు కావచ్చు, మరి ఇతరత్ర పట్టణాల ప్రాంతాలలో నివసిస్తున్న బిడ్డలు కావచ్చు, ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు ఎక్కడన్నా కనబడతానయా? గత 10 సంవత్సరాల నుంచి మరి ఎట్లా ఉందనేది పాలన అర్థం చేసుకోవాలి. ఇక 3వ కేసీఆర్ బస్సు యాత్ర పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. హైట్రిక్ విజయంతో నేను ఇప్పటిదాకా చెప్పింది అదే, బీఆర్ఎస్ వాళ్ళట హైట్రిక్ విజయం సాధించడానికి చూస్తారా, అభివృద్ధి కోసం చూస్తలేరు, ప్రజల అవసరాలు చూడరు, కేవలం వాళ్ళు హైట్రిక్ విజయం సాధించాలి. బల్క సుమనన్న 2009 2014లో బల్క సుమనన్న, తర్వాత 2019 అనుకుంటా మళ్ళీ అయితే బల్క సుమనన్న ఒకటి, తర్వాత వెంకటేష్ నేత, ఇట్లా ఒకరి తర్వాత ఒకరు 2 విజయాలు సాధించారట. 3వ విజయం సాధించడం కోసం అట వీళ్ళు ఇక పోటీ చేస్తారని చెప్పేసి చెప్తారు. ఇక దానికోసం అట అలా సారు పెద్ద సారు కేసీఆర్ సారు ఇక రామగుండానికో మరి ఏడికత్తాడో చూడాలి. ఇక వినూర్రి 2 సార్లు విజయం సాధించిన హైట్రిక్ విజయంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్నట ఆ పార్టీ నేతల ఎన్నికలకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే ఎండిన పంటలపైన నిరసన దీక్షలు, రైతుల సమస్యలతో ప్రచారం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు జెడ్పీటీసీలు కారును వీడి కాంగ్రెస్ గూడికి చేరుతుండడంతో క్యాడర్ను పార్టీ వీడి వెళ్లకుండా ఏర్పాట్లు చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని మరింత ఉరకలెత్తించేందుకు వచ్చే నెల 3వ తేదీన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్ రామగుండం పర్యటనకు వస్తున్నాడు. ఇక కార్పొరేటర్లు మొన్నటిదాకా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు మేయర్ సార్ అందరు కలిసి వాళ్ళంతా ముందు కార్లు ఉండే కార్ దిగి చేయి పట్టుకున్నారు. ఇక అట్లనే అట్లాంటి వాళ్ళు ఎవరు పోకుండా ఉండడానికంటే ఇవాళ పెద్ద సారు సీఎం మాజీ సీఎం కేసీఆర్ సారు వస్తున్నాడు. ఇక వచ్చి పర్యటించి వాళ్ళందరి క్యాడర్ను కాపాడుకొని వాళ్ళు చెప్పేది ఏంది, రైతుల సమస్యల గురించి చెప్తారట. మరి వీళ్ళు నిరుద్యోగుల గురించి మాట్లాడతలేరు ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ మాట్లాడతలేరు, ఎందుకంటే వాళ్ళనే అడుగుతారు. మీరు గతంలో ఏం చేశారు పేపర్ లీక్లు అయినప్పుడు అని చెప్పేసి అడుగుతారని వాళ్ళు అడుగుతలేరు. ఇక మొన్న రాక ఏదో కాళేశ్వరం అన్నారు, ఏమైంది? కాళేశ్వరం ముచ్చట బంద్ అయింది, మరి ఎందుకు బంద్ అయిందో తెలియదు. ఇక ఏదో ఫోన్ ట్యాపింగ్లు అన్నారు ఆ మధ్యలో. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని అడుగుతాను, ప్రతిపక్షాన్ని అడుగుతాను, ఆ ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పి జనాలను పిచ్చోలు చేసారు. మరి ఏమైంది ఫోన్ ట్యాపింగ్ల ముచ్చట? ఇక బంద్ అయిపోయింది. ఇక ఓ 4-5 రోజులు కవితక్క అరెస్టు గురించి మాట్లాడారు. ఎందుకు? ఆ అక్క మంచి పని చేస్తే మంచిగానే వస్తుంది కదా, ఆ అక్కనే చెప్పింది కదా కడిగిన ముత్తం వల్ల నేను బయటకు వస్తా అని. మరి రాని దాని గురించి చెప్తే అంటే ఆ ముచ్చట గురించి వార్తలు అంటే టీవీలలో చెప్పాల్సి కూడా ఊగాల్సిన ముచ్చట్లు ఏం లేవు. ఇక ఈ అన్ని ముచ్చట్లు దండగా ముచ్చట్లు మాట్లాడు తప్ప ప్రజల అభివృద్ధి కోసం ఒక్కరు కూడా అటు ప్రతిపక్షం కావచ్చు మరి ప్రభుత్వం కావచ్చు ప్రజల అభివృద్ధికి ఏం కార్యక్రమాలు చేస్తారో చెప్పుర్రి.
ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి వ్యవస్థను తీసుకొస్తారో చెప్పాలి. మరి పార్లమెంటు నియోజకవర్గాలలో ఎలాంటి అంటే అభ్యర్థులు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏంటిది విద్య కోసము, వైద్యం కోసము, మరి ప్రజల కనీస సౌకర్యాల కోసము, నిరుద్యోగుల కోసము, విద్యార్థుల భవిష్యత్తుల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడతారో చెప్పాలి. గవి కానీ మీరు మాకు అవి ఎత్తారు, మేము మీకు ఇవి ఎత్తాను, మేము అవి వేసినాం, మీరు ఇవి వేసిర్రు, మేము ప్రత్యేక ఫోకస్ పెట్టినాం. ఇక రామగుండంలా లేదంటే పెద్దపల్లి పార్లమెంటులా రాజకీయం వేడిగా ఉంది, వేడిగా ఉన్న రాజకీయ సమీకరణాలు అని చెప్పేసి చెప్పడం దండగా ముచ్చట్లనే మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకున్న అవగాహనతోటి చెప్పేది ఏంటంటే మీకు ప్రతిరోజు చెప్తానా, రామగుండం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కనుక కాంగ్రెస్ కు కొంత మేరకు కొంత శాతం వరకు గెలిచే అవకాశాలు కనబడతాయి. ఇక గతంలో ఓడిపోయారు కావచ్చు మొన్న అసెంబ్లీ ఎన్నికల మరి సింపతితోటి అంటే సానుభూతితోటి గెలిచే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి కనబడుతుంది. ఇక నరేంద్ర మోడీ సర్కార్ తో ఉన్న ఏర్పాటు చేసిన అవేంటి పథకాలని చెప్పేసి అంటారు. మరి ఆ పథకాల గురించి వీళ్ళు ఎంత వివరణ గట్టిగిస్తే వాళ్ళు గెలిచే అవకాశం అంత ఉంటుంది. ఇక మరి అది బీజేపీలో కొంచెం గట్టిగా కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో. ఇక్కడ ఎవరు తక్కువ అని కాదు, ఎవరు ఎక్కువ అని కాదు, కానీ ప్రజల కోసం పనిచేసే నాయకులు అయితే నాకు కనబడతలేదు. ప్రజలారా, మీ అందరి తరపున నేను ఈ నాయకులను అడుగుతున్నా, ప్రజల కోసం మనందరి కోసం పనిచేసే నాయకులు ఎవ్వరు కనబడతలేరు. ఎక్కడ కూడా స్థానిక నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎక్కడ చెప్తలేరు. నిజమే చెప్తలేరు. ఎందుకు చెప్తలేరు అంటే మరి సింగరేణి సంస్థలకు పోతే అనేక కంపెనీలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద నడుస్తున్నాయి. దాంట్లో ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఇతరత్ర రాష్ట్రాల నుంచి కార్మికులు వేలాది మందిగా వచ్చి పనిచేస్తున్నారు. మరి మనోళ్ళు ఎందుకు స్థానికుల కోసం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తలేరో చెప్పాలి. ఇక ఆర్ఎఫ్సిఎల్ ఉన్నది మనకు, అలా కూడా స్థానికేతరులే ఉద్యోగులుగా ఉన్నారు. మరి మన దగ్గర చదువుకున్న బిడ్డలు లేరా, మన దగ్గర చదువుకోకుండా పనిచేసే బిడ్డలు లేరా అంటే ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఈ యొక్క వాళ్ళు అంటే ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు వాళ్ళకు సంబంధించి అవకాశాల కోసం మాట్లాడతలేరో నాకు అర్థం కాలేదు. ఇక ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట, మన దగ్గరికి ఏ నాయకుడు వచ్చినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ఏంటంటే మరి ఖచ్చితంగా మా పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఏం చేస్తారు అని అడుగురి. సూటిగా సమాధానం అడగాలి, ఈ ప్రశ్న అడగాలి. ఇక అదేవిధంగా రైతులు కష్టపడుతున్నారు, అకాల వర్షాల వల్ల పంట నష్టాలు జరుగుతున్నాయి, మరి వాళ్ళకు మీరు ఏం చేస్తారో అని అడుగురి. మరి ప్రజలకు అవసరమైన వైద్యం ప్రభుత్వ వైద్యశాలల్లో అంటే ప్రభుత్వ దవాఖానాల్లో మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, మరి అరకొరగానే వైద్య సౌకర్యాలు ఉన్నాయి, మరి వాటిలో ఎలాంటి మార్పులు తీసుకొస్తారో చెప్పాలి అని అడగాలి. ఇక ఒక అన్న మార్పు కావాలంటే ఆ పార్టీ కావాలంటారు, ఒక అన్న హైటెక్ సాధించాలంటే మనమే కావాలంటారు, గతంలో మనం చేయవచ్చే మరి చెరువులలో నీళ్లు ఉన్నాయంటారు, ఇంకో అన్న వచ్చి మనం చేయవచ్చే రామ మందిరం నిర్మాణం జరిగిందని ఇంకో అన్న అంటాడు. అంటే ప్రజలారా, ఇక్కడ మనందరినీ ఒక్కొక్క విషయంలోనే మభ్య పెడుతున్నారు, కానీ మన కనీస సౌకర్యాన్ని గురించి ఎవరు ఆలోచిస్తలేరు. ప్రజలారా, మళ్ళొక్కసారి మనందరం కలిసి ఒక ఆలోచనకు వచ్చి రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఒక అభివృద్ధి చేసే నాయకులు, వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులైనా మంచిదే, మన కోసం మన ప్రజల కోసం మన కనీస సౌకర్యాలు తీర్చే వాళ్ళు, మరి రైతుల కోసం పోరాటం చేసేవాళ్ళు, నిరుద్యోగుల కోసం పోరాటం చేసేవాళ్ళు, మరి పిల్లల భవిష్యత్తుల కోసం ఆలోచించే వాళ్ళు, విద్య వైద్యం కనీస సౌకర్యాలు కల్పించే వాళ్ళను మనం ఎన్నుకోవాలి రాబోయే ఎన్నికల్లో. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఇక ఇది నేతన్నల ఫోకస్. ఏం ఫోకస్ చేస్తారు, ఆ పార్టీలో పోకుండా ఈ పార్టీలను కాపాడుకోండి, ఈ పార్టీలు కాకుండా ఆ పార్టీలు కాపాడుకోండి. ఇక చిన్న ఉదాహరణ చెప్తే, మొన్నటిదాకా కనబడ్డ రామగుండం మేయర్ సార్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ లో కలిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేయర్ అయిపోయాయి. ఇక గట్లనే మంతిని, గట్లనే పెద్దపల్లి, గట్లనే సుల్తానం, ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గతంలో ఉన్న నాయకులంతా బీఆర్ఎస్ పార్టీలో ఏరిరు, గతంలో ఉన్న బీజేపీ వాళ్ళు అంతా బీఆర్ఎస్ లో ఏరిరు. అట్లా అంతే తప్ప మీకేమన్నా లాభం చేసిరా? మరి మేము పార్టీ మారినామని చెప్పేసి మీ ప్రాంతంలో ఉన్న సర్పంచో వార్డు మెంబరో పార్టీ మారితే మీ గ్రామంలోనో మీ వాడలోనో మీ వీధిలో ఏమన్నా అభివృద్ధి కొత్తగా బోరింగ్ చేసిరా, లేకపోతే కొత్తగా ఏమన్నా అక్కడ ప్రజలకు అవసరమయ్యే విధంగా ఏదన్నా తాగునీటి సౌకర్యాన్ని కల్పించిందా?
లేదంటే కనీస సామూహిక మరుగుదొడ్లను ఏమన్నా ఏర్పాటు చేసిండా? ఏది ఏర్పాటు చేసి ఉండరు ప్రజలారా. వాళ్ళకు వాళ్ళే డబ్బులు దండుకోవడం, వాళ్ళకు వాళ్ళే లాభాలు పొందడం కోసమే వీళ్ళు పార్టీలు మారుతారు. ఇక అందులోకి పోవద్దని ఈ అన్న లేదు ఇళ్ళకే నేను పోతాను, ఇంకో అన్న ఫోన్ రికార్డు పెట్టి మన యూట్యూబ్లో వినిపిస్తాడు. మరి మీరు అందరు రారి, మేము కూడా వస్తాం, లేదంటే నేను ముందుగాల పోతా, మీరు వెనకత్తురు ఆగుర్రి అని చెప్పేసి ఇట్లాంటి ముచ్చట్లే చెప్పుకుంటారు తప్ప, అయ్యో మనం వల్ల పోతే మరి ప్రజల పరిస్థితులు ఎట్లా, మనల్ని నమ్మి ఓట్లేసిన వాళ్ళ బాధలు ఏంటి అనేది ఎవరన్నా అడుగుతారా? ఎవరు అడగరు ప్రజలారా. ఇదంతా వరెస్ట్ ముచ్చట, మరి దండగా ముచ్చట్లు అనేది చెప్పుకోవాలి. మన పరిస్థితులు మారే, మన అభివృద్ధిని మార్చరు, మన అభివృద్ధి కార్యక్రమాలు మార్చరు, మన పరిస్థితులు ఇక్కడనే ఉంటాయి. ప్రజలారా కనీసం ఇప్పటికైనా మేల్కోవాలి. చాలా వరకు ప్రజలందరూ మార్పుకు వచ్చిర్రు. అదేవిధంగా ఇంకా చక్కటి మార్పు కోరాలని నేను అనుకుంటున్నా, కోరుకుంటారు అని కూడా నేను తెలియజేస్తున్నా మీకు. ఇక ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా, క్యాడర్ పైన నేటానల ఫోకస్ అని చెప్పేసి చెప్తారు. ఇక ఏ పార్టీ పూర్వవైభవం నెత్తడా, కాంగ్రెస్ వాళ్ళు చూడాలి, మరి హైట్రిక్ సాధిస్తారా బీఆర్ఎస్ వాళ్ళు చూడాలి, లేకపోతే పార్లమెంటు నియోజకవర్గం పెద్దపల్లిలో మన బీజేపీ వాళ్ళు ఖాతా తెరుతారో చూడాలి. ఇక కష్టపడ్డ కార్యకర్తలకు, కష్టపడ్డ నాయకులకు ఎక్కడ గుర్తింపు ఉండదని మరొకసారి కూడా ఈ యొక్క నాయకులు కావచ్చు, అంటే కింది స్థాయి నాయకులు కావచ్చు, కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, ఆలోచన చేయాలి. మరి నేనేం తప్పు మాట్లాడతలేను, మీ అందరి కోసం, మన ప్రజలందరి కోసం. ప్రజలు అంటే కార్యకర్తలు కూడా ప్రజలే, మరి పార్టీలో ఉన్నంత మాత్రాన ప్రజలు కాకుండా ఓరు ప్రజలారా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది నేతన్నలు పెట్టే ఫోకస్ ముచ్చట, ఇది రాజకీయంలో అన్నట వేడి ముచ్చట అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. ఏం వేయలేదు, ఏం ఫోకస్ లేదు ఇక్కడ అసలు. అంటే అభ్యర్థుల ప్రచారాలు అనేది కనబడతలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. ఇది ఇవాళ సాక్ష్యాన్ని రాసిన క్యాడర్ పైన వచ్చిన నేతన్నల ఫోకస్ ముచ్చట.